సినిమా మేకింగ్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాల కోసం సాంకేతికతను కూడా అదే స్థాయిలో వాడుతున్నారు మేకర్స్. ప్రెజెంట్ ఎక్సైటింగ్ గానే అనిపిస్తున్న ఈ ట్రెండ్ భవిష్యత్తులో భారీ నష్టాలు తెచ్చేలా ఉందన్న అంచనాలున్నాయి. ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో సినిమా మేకింగ్ లో ఏఐ వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కాస్త ఎక్కువగా వాడుతున్నారు. కూలీ సినిమాలో రజనీకాంత్ యంగ్ వర్షన్ ను ఏఐలోనే క్రియేట్ చేశారు మేకర్స్. ఎంతో రియలిస్టిక్ గా కనిపించిన ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆ మధ్య ఇండియన్ 2 సినిమాలో చనిపోయిన ఆర్టిస్టులను కూడా ఏఐ ద్వారా రీక్రియేట్ చేసి తెర మీద చూపించారు. వాళ్ళ వాయిస్ లని కూడా ఒరిజినల్ అన్నంత యాప్ట్ గా వినిపించడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఈ టెక్నాలజీ సినీ రంగంలో కీలక మార్పులు తీసుకొస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిస్టులతో అవసరం లేకుండానే సినిమాలు చేసే పరిస్థితి రావచ్చని అంచనాలున్నాయి. కేవలం స్టార్ స్పేస్ వాడుకున్నందుకు పేమెంట్ ఇచ్చి పూర్తిగా ఏఐతో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఇండస్ట్రీలో చాలా విభాగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్, బ్లూ స్క్రీన్, అన్రియల్ టెక్నాలజీ కారణంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కి తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పుడు ఏఐ వాడకం కూడా పెరగడంతో స్క్రిప్ట్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా ఎన్నో విభాగాల్లో మ్యాన్ పవర్ అవసరమే లేకుండా పోయే పరిస్థితి ఉంది. మరి సిచ్యువేషన్ ని ఇండస్ట్రీ ఎలా హ్యాండిల్ చేస్తోందో చూడాలి.